నా పేరు రామ. గ్యాసులు 500 ఇస్తానన్నాడు, 500 లేదు. ఇది రైతు బంధు పైసలు ఎత్తనన్నాడు, అది లేదు. ఈ వడ్లు పంట పండించింది అమ్మడానికి పోతలేవు, అన్నే ఉన్నాయి. ఇక మేము ఏం చేసి బతకాలి? ఇక ఏమో మరి అక్కడ పోతలేవు అంటారు, అవి పోవు లేదు, ఏమి లేదు. ఇక ఏం చేసి బతకాలి, ఏం కష్టం చేయాలి? అధికారులకు లేకుంటే ఎమ్మెల్యేలకు చెప్పాలి కదా. చెప్తే అక్కడ పోతలేవు, ఎక్కువ పంటలు పెట్టుకోవద్దు, వరి పంటలు అని చెప్తారు. మరి ఏం పెట్టుకొని బతకాలి? ఇక చెప్పు. వచ్చినా కూడా ఏం లాభం? వచ్చినా కూడా వేస్ట్. ఇక మళ్ళీసారికి రాదు, వెయ్యని కూడా వెయ్యం. ఇక ప్రజలు మొత్తం నన్నే ఆదరిస్తారు, మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్తాను. గెలవదు, ఇక ఈసారి గెలవదు, మేము వెయ్యనే వెయ్యం. ఇక వెయ్యం. ఎందుకమ్మా, ఏం పాపం చేసిందని చెప్పేసి? పాపం కాదు, ఆమె అనుకున్నవన్నీ ఏది నిలబెట్టింది చెప్పు? ఏది నిలబెట్టింది? ఏది లేదు నిలబెట్టింది ఆమె. వేస్ట్. ఆమె రాదు. రేవంత్ రెడ్డి మంచిగా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు, ఫ్రీ కరెంట్ లేకున్నా ఏమి లేదు, ఫ్రీ బస్ లేకున్నా ఏమి లేదు. అప్పుడే రోజులే మాకు మంచిగా ఉన్నాయి. కేసీఆరే వస్తాడిగా, ఈమె రాదు, అంతే. ఇక ఈయన కూడా ఇస్తుండగా మంచిగా బోనస్, రైతు బంధు కూడా ఇస్తుండగా మంచిగా. రైతు బంధు పైసలు ఎక్కడ వస్తాయి? వస్తలేవు. ఇప్పుడు బస్తాలకు ఇప్పుడు పెరిగినాయి, పత్తి అవి మందు బత్తలకు పెరిగినాయి అన్ని. ఇప్పుడు మన తినే తిండి అది పప్పుల కుప్పలకు పెరిగినాయి. ఏం లాభం? ఆమె ఏం చెప్తాంది? ఒక ఫ్రీ బస్సు పెట్టింది, ఆ బస్సు ఎవడు పోతాడు? డ్యూటీలు చేసుకుంటోళ్ళు పోతారు. ఈ వ్యవసాయం వాళ్ళకి ఏం న్యాయం చేస్తుంది? 2060 కోట్లతోనే అభివృద్ధి చేసిందట మీ ఎమ్మెల్యే. ఏమైనా పనులు చేసిండ? ఏం పనులు చేయాలి? ఏం పనులు చేయలే. ఏడున్నది అన్నే ఉంది. సంఘంలో ఉన్నారా మీరు? అది మాది మేళ సంఘంలో ఉన్నాం. అవి కూడా మాపి కాలే. రుణాలు మాపి మాపి మేము బాకి తెచ్చుకున్నాం, అవి కూడా కాలే. ఏం చేయలే. ఆమె ఏం చేసింది? చదువుకున్న పిల్లలకు జాబులు లేవు, ఏం నిలబెట్టుకోలేము. అన్నీ ఏది నిలబెట్టుకోలేము, రాదు. ఇక అయిపోయింది. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన? గత ప్రభుత్వం మంచిగా ఉందా లేకుంటే ఇప్పుడు మంచిగా ఉందా? గతదే మంచిగా ఉంది. అప్పుడు ఏం చేసిరమ్మా వాళ్ళు? అంత మంచి పని చేసిరని చెప్తారు. ఎందుకు కూడా మరి ఎందుకు కూడా ఈమె ఒక్కసారి చేస్తే ఎంత మంచిగా చేస్తుందా అని అట్లా చేసారు, చూద్దామని. నానా తిప్పలు పెడతారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ప్యాకెట్కు 10-20 రూపాయలు పెరిగినాయి. కూలి చేసుకుంటారు, ఎట్లా బతుకుతారు? నూనె ప్యాకెట్కు 100 రూపాయలు ఉంటే 150 అయింది. కూలి చేసుకుంటారు, ఎట్లా బతారు? ఇప్పుడు బంగారం 70,000 ఉంటే 1,50,000, 1,60,000 ఆయే. ఎట్లా బతుకుతారు చెప్పుర్రి? ఏం లేని వాళ్ళు ఎట్లా పెళ్లి చేస్తారు? మంచిగా ఏరుకోరి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు, ఇక్కడ యశస్విని రెడ్డిని కూడా గెలిపించుకున్నారు. మళ్ళా ఇప్పుడు మీకు చెప్పిన 6 గ్యారెంట్లు అమలు కాలేదు. మళ్ళీ లాస్ట్కి ఈ 6 గ్యారెంట్లు అమలు చేస్తారంటే ఓటేస్తారా? వెయ్యం. ఇక వెయ్యం, జన్మల కూడా వెయ్యం. ఇక మాకు ఈ సాలు చక్కదనం. ఇక అంతే. మీరు ఇప్పుడు గిట్లే అంటారు, లాస్ట్ పైసలు ఇస్తే ఓటేస్తారు? లేదు, ఇక తెలిసిపోయింది. ఇక వెయ్యం. ఆమె అనుకున్న ఏది అమలు చేయలేదు, వెయ్యం అంతే. కేసీఆర్ ఏమేమి పనులు చేసినా నీకు తెలిసిన? ఇవన్నీ చేసినాయి కేసీఆర్నే. పింఛని, కరువు పని, రైతు బంధు పైసలు, ఈ గ్యాసులు అన్ని ఆయన చేసినాయి. ఆమె ఏం చేసింది? ఒక ఫ్రీ బస్ పెట్టింది, కొట్టుకుంటారు ఆడవాళ్ళు అంతే. అందరు లొల్లి పెట్టుకుంటారు. మంచిగా ఉంది అమ్మ మీకు అమ్మవారి ఇంటికి పోవడానికి లేకుంటే దేవుడి రోజు పోతాను అమ్మవారి ఇంటికి, రోజు పోయి ఆడ ఆడుకుంటాను. ఇక ఆమె ఏం చేయలేదు. ఆమె ఇంకా లొల్లులు పెట్టుకుంటారు సీట్ల గురించి. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఈ ఊరే మల్లంపల్లి. వరిసేన ఉన్నది, అవి పోయినాయి. లారీలు 3 లారీలు పోతే ఇదివరకు పైసలే పడతలేవు. 72 గంటల్లో పడుతున్నాయని చెప్తారు. ఏయి మరి తీసుకున్నాక తీసుకోలేదంటవా? ఇప్పుడు మీ ఒట్లు పైసలు పడలే, మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలంటే పైసలు ఎక్కడ? ఏం పెడితే వాళ్ళ చెప్పుర్రి. ఎవడు అప్పు కూడా పుట్టరు, ఇస్తలేడు. ఇప్పుడు ఆ పిల్లగాళ్ళు హైదరాబాద్ చదువుతారు, ఏం పెట్టి చదివాలి? మన పంట ఇన్నే ఉండే. రైతు బంధు 1 ఎకరానికి వేస్తాడు. 1 ఎకరం 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే అదేనా? గతంలో ఎట్లా ఉండేమ్మా? గతంలో మంచిగానే వేసిండు, ఇచ్చిండు. ఇచ్చినాక ఇవ్వలేదని ఎట్ట అంటావు? ఇప్పుడు ఇస్తలేడు సారు, ఇస్తలేడు. ఒట్లు పోయినా? మొన్న పోయినాయి. 2 నెలలకు మొన్న పోయినాయి. ఎమ్మెల్యే ఈయన యశస్విని రెడ్డి. రెడ్డి మంచిగా పనితీరు బ్రహ్మాండంగా ఉంది. వస్తుందా ఇటు?
మన ముఖమే పడుతుంది. బ్రహ్మాండంగా ఉందన్న. ఆమె ఎమ్మడి 10 కార్లు వస్తాయి, 10 జీవులు వస్తాయి. ఇగో ఈ ఆడలు మొత్తం అన్ని నిలబడతారు. వస్తుందంటే మీరు ఇప్పుడు గిట్లనే మాట్లాడతారు. మేడం వచ్చిన మీటింగ్ కి మంచిగా ఇంద్రమ్మ సీరియల్ కట్టుకొని పోతారు. ఏబడి అనడా చీరలు ఎట్లుందమ్మా ఇంద్రమ్మ? వాలిపోతున్నా. ఏబడి కట్టుకుంటాడు చీరలు. పట్టు చీరట పితాంబరావు దేవ చీరలు అయ్యి అవతల పారేసే చీరలు. ఎవడో గదిలేని కట్టుకుంటాంది. ఎవడు కట్టుకుంటాడు ఆ చీరల? ఎవడు ఏమన్నాడు వాళ్ళను? మీరు సంఘంలో ఉన్నారు కదా, అందుకే ఇచ్చిండట. సంఘాలు ఉన్నా మేము కట్టలే, ఏది ఉన్నా మేము కట్టలే. రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు ఎట్లుందో మీకు తెలుసు, మాకేమే. మంచిగా 6 గ్యారెంటీలు ఇస్తుండట. ఇంద్రమ్మ ఇల్లు సన్నవి అప్పుడు కూడా ఇచ్చిర్రు, ఇప్పుడు కూడా ఇచ్చిర్రు. 500 గ్యాస్ అట. ఏ మరి గ్యాస్ మీకు తెలియదా? ఇస్తుండట. మీరు కూడా వంటలు చేసుకుంటారు కదా సిటీలల్లో, ఎంత ఇబ్బంది ఉన్నది. మిమ్మల్ని ఇస్తుండట పేద ప్రజలకు. ఏది మరి రావట్లేదు. వచ్చినాక రాలేదంటవా? ఉచితం అట 1000 అట, ఒకళ్ళు 1800 అట, అట్లా తీసుకుంటారు. గత ప్రభుత్వంలో మీరు వ్యవసాయం చేసుకున్నప్పుడు మంచిగా ఉన్నారా లేకుంటే ఇప్పుడు? మాకు 10 ఏళ్ళ కిందనే మంచిగా ఉన్నాం. 10 ఈ 2 ఏళ్ళ కాంచి ఆసాలు మునుగుతారు. ఏం చేసిండు మరి 10 ఏళ్ళ కింద మంచిగా ఉందా? మరే మందు బత్తాలు అందించిండు, రైతు బంధు వేసిండు, అవి ఖర్చులకు అయినాయి. ఇప్పుడు వస్తలేవు. ఎందుకమ్మా మంచిగా బోనస్ కోటి పున్నాడు కోటి తేడా అంతే. బోనస్ ఇస్తుండట మంచిగా. ఎన్నాడు బోనస్ సన్న ఓట్ల ఆ ఓట్లు 2 నెలల సంచి అయినా నీళ్ళకి బోనస్ ఎప్పుడు ఇచ్చి ఆయన ఆశంగా ఇస్తలేడు. బాగా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం చూసి. బాధ కాకుండా ఏమున్నది, ఏడతారు రైతులు. ఒడ్లు కాలబెట్టుకొని మంట మాడతారు. మళ్ళీ ఎత్తారమ్మా ఓటు? వేస్తాం, వేసిన దానినే వేస్తాం. దేనికి ఎత్తారు? మా ఇష్టం ఇక అది. ఎవరు మంచిగా పనులు చేస్తే వాళ్ళకే ఇస్తాం. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తాడు. చేస్తలేడు, మాకైతే నచ్చలేదు. మళ్ళీ రేవంత్ రెడ్డికి మేము వేయం, ఇంకో 5 సంవత్సరాలు ఉంటాడు. వేయం సారు, వేయం. ఓకే.